హాయ్ అండి. ఈరోజు మనము గాల్ బ్లాడర్ రిమూవల్ ఒకవేళ బిలియరీ ప్యాంక్reatitis అంటే గాల్ బ్లాడర్‌లో ఉన్న స్టోన్ ప్యాంక్రియాటిక్ డక్ట్‌లో ఇరుక్కొని ప్యాంక్reatitis వచ్చినప్పుడు, అది మోడరేట్ టు సివియర్‌గా ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది ఎప్పుడు చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మైల్డ్‌గా ఉన్నప్పుడు అదే అడ్మిషన్‌లో గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది చేస్తాం. కానీ సివియర్‌గా ఉన్నప్పుడు మాత్రం గాల్ బ్లాడర్ ఇమ్మీడియేట్‌గా తీయాలి అంటే అది తీయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ సివియర్ స్ట్రెస్‌లోను, సివియర్ వేరే అదర్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. సో ఈ మ్యాంట్రా-1 స్టడీ అనే దాంట్లో 5,000 మంది పేషెంట్స్‌ని అసెస్ చేశారు. అసెస్ చేసి 3,000 మందిని ఇంక్లూడ్ చేశారు. సో ఈ స్టడీ ప్రకారము మైల్డ్ ప్యాంక్రెatitis అంటే ఆర్గాన్ ఫెయిల్యూర్ కానీ, లోకల్ కాంప్లికేషన్స్ కానీ ఏవీ లేని వాళ్ళకి అదే అడ్మిషన్‌లో ఎర్లీ కొలిసిస్టెక్టమీ అనేది చేస్తారు. అదే ఒకవేళ సివియర్ ప్యాంక్రెatitis కనుక మోడరేట్ టు సివియర్ ప్యాంక్రెatitis కనుక ఉన్నట్టయితే సర్జరీ అనేది 8-10 వీక్స్ వరకు డిలే చేయాలి. ఆ విధంగా డిలే చేయడం వల్ల దే హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ మోర్టాలిటీ రేట్ అనేది చాలా మట్టుకు తగ్గిపోయింది. మోర్టాలిటీ అనేది ఎర్లీగా చేస్తే 15.5% ఉండేది. లేటుగా చేస్తే 1% బిలో మాత్రమే ఉంది. సో ఈ విధంగా వీళ్ళు స్టడీలో చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే మోర్టాలిటీకి బైల్ లీక్ కానీ, సో ఇన్ఫెక్షన్స్ కానీ ఈ విధంగా ఉంటాయి. సో డు నాట్ ఆపరేట్ ఎర్లీ. సో ఇది కంక్లూజన్ అండి.